వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. భారత్ యుద్ధానికి సిద్ధమవుతుందా? దౌత్య యుద్ధానికి రెడీ అవుతుందా? ప్రత్యక్ష పోరాటానికి సై అంటుందా అన్న ప్రశ్నలు ఈ మధ్య జోరుగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ లో వరుసగా హిందువులపై దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ అంశం. దీంతో బంగ్లాలో హిందూ వ్యతిరేక ధోరణి బలపడిన వేళ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మన దేశంలోని నిరసనలపై వివరణ ఇవ్వాలని భారత రాయబారికి బంగ్లా సమన్లు పంపగా మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ షార్ట్ టర్మ్ యుద్ధాలకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపు ఇవ్వడం కూడా సంచలనంగా మారింది. బంగ్లానే సమన్లు పంపడం ఇరు దేశాల మధ్య నిరసనలు కాస్త దౌత్య వివాదం వరకు వెళ్లినట్లుగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ లోని పలు నగరాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవి ఢిల్లీకి కూడా విస్తరించడంతో ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత వ్యతిరేక శక్తులను పెంచి పోషించే పాకిస్తాన్, భారత్ పై విద్వేషంతో కొత్త బిచ్చగాడిలా మారిన బంగ్లాదేశ్ రెండు కలిస్తే ఏమవుతుంది అంటే సైనికులు ఎలాంటి యుద్ధాలకైనా సిద్ధం కావాలని, మనకి ఉన్న టెక్నాలజీతో షార్ట్ టర్మ్ వార్స్ తప్పనిసరి అని సంకేతాలు కూడా ప్రభుత్వ పెద్దలిస్తున్నారు. आज जिस तरीके से बांग्लादेश में लगातार हिंदुओं को टारगेट किया जा रहा है, बहुत हुआ। आज जिस तरीके से बांग्लादेश खत्म हो चुका है ना, वैसे बांग्लादेश को भी खत्म कर देंगे। पाकिस्तान में घुसकर हमारी भारतीय सेना ने एयरबेस को उड़ा दिया था। चाहे पाकिस्तान बांग्लादेश को उड़ाना पड़े, चाहे पाकिस्तान को उड़ाना पड़े, हिंदुओं पर अत्याचार अगर नहीं बंद हुआ तो लट से लट बजा देंगे। पाकिस्तान में घुसकर पाकिस्तान की और बांग्लादेश की औकात दिखा देंगे। बांग्लादेश तेरे हो टुकड़े, हो टुकड़े, हो टुकड़े, बांग्लादेश तेरे हो टुकड़े। आज जिस तरीके से बांग्लादेश में हिंदुओं का मारा जा रहा है, ये देश राम का है, ये देश कृष्ण का है। हम किसी को नहीं मारते, पर हमारी बहन बेटियों की इज्जत लूटी जा रही है। हम दिल्ली से आप आ जाओ। ఎందుకంటే బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు భారత్ లో రక్తం మరిగేలా చేస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు. అందుకే వీధుల్లో, దేశ రాజధానిలో ఇంత పెద్ద ఎత్తున జనం బంగ్లాపై విరుచుకుపడుతున్నాయని హిందూ సంఘాలు చెప్తున్నాయి. ఇప్పటికే మాజీ సైనిక అధికారులు కూడా బంగ్లాదేశ్ కు గట్టి వార్నింగ్ ఇచ్చే ధోరణితోనే మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే బంగ్లాపై దాడి చేస్తే మద్దతిస్తామంటూ పాకిస్తాన్ ముందుకు వచ్చింది. బంగ్లాదేశ్ వెనుక తామున్నామంటూ ప్రగల్భాలు పలికింది. ఇలా ఒకరి వెనుక ఒకరు ఉండాల్సిన కానీ యుద్ధ క్షేత్రంలో భారత సైన్యం ముందుకు వస్తే పిక్కబలం చూపడంలో పాక్, బంగ్లాలో ఏది ముందు ఏది వెనక అనేది తేల్చుకోవాలంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ బంగ్లాదేశ్ పై యుద్ధమే చేస్తే అది ఎలా ఉంటుంది? కేవలం వైమానిక దాడుల ప్రస్తావన రాకపోవచ్చంటున్నారు. ఎందుకంటే ఆ దేశం మనతో కయ్యానికి దిగలేదంటున్నారు. దిగాలనే ఆలోచన కూడా ఉండకపోవచ్చంటున్నారు. మరి ఎలా చేయాలి యుద్ధం? అదే దౌత్యపరంగా, అది ఆర్థిక పరంగా అష్ట దిగ్బంధం చేస్తే బంగ్లాదేశ్ పాలకుల దరిద్రం ఏంటో వారికి తెలిసి వస్తుందన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. అందుకే కేంద్రం చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పక్కలో బల్లంలా తయారైన బంగ్లాదేశ్ సమస్యకు పరిష్కారం ఏంటి? భారత్ బంగ్లా సమస్యను ఎలా డీల్ చేస్తుంది? బంగ్లాదేశ్ లో హిందువుల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి? అలాగే భారత్ ముందున్న మార్గాలేంటి? ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మా కొలీగ్ వంశీ రెడీగా ఉన్నారు. వంశీ, మీరు చెప్పినట్టుగా చూస్తూ ఉంటే ఒక రకంగా భారత్ లో కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న వాటిపై ఆందోళనలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే బంగ్లాలో అసలు ఏం జరుగుతోంది, భారత్ బంగ్లాకు పక్కలో బల్లెంలా ఎలా తయారైంది, సో ఎలా చెక్ పెట్టాలనే దానిపై భారత్ లో ఉన్న నేతలు
అదేవిధంగా ఆర్మీ, రిటైర్డ్ ఆర్మీ, అదేవిధంగా ఇప్పుడున్న ఆర్మీ ఉన్నతాధికారులు కూడా సమాలోచన జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతిదానికి యుద్ధమే పరిష్కారం కాదు అని భారత్ ముందు నుంచి చెప్తుంది. భారత్ ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటుంది. సో ఆ శాంతి కాముక దేశంగా ఉండే భారత్ ఇతర దేశాల్లో కూడా శాంతి ఉండాలని కోరుకుంటున్నా అక్కడ హిందువులని టార్గెట్ గా చేసుకుంటూ వరుస హత్యలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. దీనిపై భారత సర్కార్ తీవ్రంగా స్పందించేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో మీరు చెప్పినట్టుగా శివాని, ఒక రకంగా చూస్తే యుద్ధం చేయటం అంటే ఇది చాలా సందర్భాల్లో ప్రధాని మోదీ కూడా క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు యుద్ధాల కాలం కాదు, యుద్ధాలతో కాదు, దౌత్యంతోనే ఏ సమస్యనైనా పరిష్కరించుకోమని చెప్తున్నారు. సో ప్రస్తుత భారత్ బంగ్లాదేశ్ పరిస్థితులను అయితే భారత్ దౌత్యంతోనే, అంటే దౌత్య యుద్ధంతోనే దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందని అయితే మనం భావించవచ్చు. సో ఏం జరగబోతుంది ఏంటి, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అందే సత్యం గారు, ప్రముఖ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. సత్యం గారు, చూస్తున్నాం మనం ఆ దేశం ఏర్పాటులో మనం చాలా కీలక పాత్ర పోషించిన పరిస్థితి. బ్రహ్మపుత్ర నుంచి నీళ్లైతేనేమి, ఆ దేశానికి ఎప్పుడు అవసరం వచ్చినా మనం ఒక పెద్దన్నలాగా వాళ్లకు సాయం చేసిన పరిస్థితి. కానీ ఈ రోజు మనపైనే విషం చిమ్ముతున్నారు, హిందువులపై దాడులు జరుగుతున్నాయి. సో ఏంటి అసలు ఒక్కసారిగా రాజకీయ కారణాల కోసం భారత్ ను బూచిగా చూపే ప్రయత్నం చేస్తున్నారా? సహాయం చేయటమే కాదు, అసలు బంగ్లాదేశ్ విముక్తికి మనమే కారణం. 1971లో బంగ్లా కొరకు పాకిస్తాన్ తోటి యుద్ధం చేశాం. మన వాళ్ళు వేల మంది సైనికులు చనిపోయారు ఆ యుద్ధంలో. అయినా అటువంటి మంచి మోడర్న్ పాకిస్తాన్ కన్నా మోడర్నైజ్ అయింది బంగ్లాదేశ్, అభివృద్ధిలో కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ విషయంలో కానీ. అట్లాగే వాళ్ళు 71లో పాకిస్తాన్ నుంచి విముక్తి కాగానే 91% మంది ముస్లింలు ఉన్నా సరే సెక్యులర్ స్టేట్ గా డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళు. 8% మంది హిందువులు, 1% మంది బౌద్ధులు, క్రైస్తవులు కలిసి 1% ఉన్నారు. అయినా 91% ముస్లింలు ఉన్న సెక్యులర్ స్టేట్ గా రాజ్యాంగంలో ప్రకటించుకున్నారు. అట్లనే ఉంది, అన్ని మతాల వాళ్ళు కలిసి జీవిస్తున్నారు. ఈ మధ్య కాలంలో హసీనాకు వ్యతిరేకంగా స్వాతంత్ర సమరయోధులకు పిల్లలకు రిజర్వేషన్స్ కల్పిస్తూ ఇచ్చినటువంటి జియో దానికి వ్యతిరేకంగా విద్యార్థులు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు దరిదాపు ప్రతిపక్షాలన్నీ, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు, నేషనలిస్ట్ పార్టీ ఉంది, ఖలీదా ఉన్నటువంటిది, తర్వాత ఇస్లామిక్ పార్టీలు ఉన్నాయి, ఇతర పార్టీలన్నీ ఏకమై హసీనాకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో ప్రజలు మద్దతు పలికారు. ముఖ్యంగా సైన్యం సహకరించలేదు. దాంతో హసీనా పారిపోయి రావాల్సి వచ్చింది ఇండియాకు. ఇది జరిగినటువంటి విషయం. కాబట్టి 2 కారణాలు. ఒకటి, మనం హసీనాకు షెల్టర్ ఇవ్వటం వల్ల అది హసీనా వ్యతిరేకత భారత వ్యతిరేకంగా మారినటువంటి మనం విషయాన్ని చూస్తున్నాం. ఇదొక అంశం. రెండోది, ఎప్పుడైతే భారత వ్యతిరేకత ప్రారంభమైందో వెంటనే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్, అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకున్నాయి. ఈ మధ్య ఎప్పుడు లేని పాకిస్తాన్ తో కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి బిజినెస్ లు కూడా చేయబోతున్నారు. అసలు 71 తర్వాత పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ కు వాణిజ్య సంబంధాలు లేవు. కానీ ఇప్పుడు వాణిజ్య సంబంధాలు, తర్వాత ట్రేడ్ అగ్రిమెంట్లు కూడా చేసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఈ 2 ఇంటెలిజెన్స్లు కూడా, ISI అక్కడ CIA 2 కూడా వచ్చిపోయినాయి అని చెప్పేసి తెలుస్తున్నాయి. అది ఫర్దర్ గా మరింత దాన్ని ఓన్ చేసుకునేందుకు, బంగ్లాదేశ్ చేతులు పెట్టుకునేందుకు ఈ 2 దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఒక రకంగా ISS, CII బంగ్లాదేశ్ లో తిష్ట వేశాయన్న టాక్ కూడా వినిపిస్తున్న పరిస్థితి సార్. కాబట్టి ఇవాళ అమెరికా ఎప్పుడు కూడా ఏ వ్యాపారం చేసినా, లేకపోతే ఆయుధ సంబంధాలు, ఇంకే సంబంధాలు ఉన్నా, వాణిజ్య సంబంధాలున్నా భారతదేశం మీద ఒత్తిడి సృష్టించడానికే ప్రయత్నం చేస్తుంది అమెరికా. ఈ మధ్య పాకిస్తాన్ తోటి వైరుధ్యం వచ్చినప్పుడు పాకిస్తాన్ డిఫెన్స్ లో పడుతుందంటే వెంటనే రంగంలోకి వచ్చి యుద్ధాన్ని ఆపేసింది. అది తను చేసినటువంటి ఇనిషియేషనే. తర్వాత వ్యూహాలన్నీ, పాకిస్తాన్ లో డిఫెన్స్ వ్యూహాలన్నీ అమెరికా గత 70 ఏళ్లుగా. ఇప్పుడు బంగ్లాదేశ్ ను విముక్తి చేసినాడు మన మీద అమెరికా యుద్ధం ప్రకటిస్తే సోవియట్ యూనియన్ రంగంలోకి వచ్చి అమెరికాకు వ్యతిరేకంగా పోరాడింది. దాంతో మన మీద మనం సరెండర్, అమెరికా ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుంది అంటే, ఏ దేశం అయినా తన ఇండిపెండెంట్ స్టాన్స్ వదిలేసి తనకు సరెండర్ అయి ఉండాలని కోరుకుంటుంది. దాంతో ఇవాళ
ఇవాళ భారతదేశం ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తుంది కాబట్టి, స్వతంత్రంగా వ్యవహరిస్తుంది కాబట్టి, దాన్ని అలా వ్యవహరించడం ఇష్టం లేక మన మీద పాకిస్తాన్తో బట్టి వాళ్ళ బంగ్లాదేశ్ తోటి కూడా ఒత్తిడి సృష్టించడానికి ఈ విధమైనటువంటి ఈ పాకిస్తాన్, అమెరికా కలిసి రెచ్చగొడుతుంది. ఇది రెండోది. సత్యం గారు, మూడోది ఒక చిన్న సబ్మిషన్. ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ఇంగ్లీష్ లో ఇష్టమైన పదం ఏదైనా ఉందంటే అది టారిఫ్ అని చెప్పిన పరిస్థితి. సో ఆ టారిఫ్ వారికి భారత్ లొంగలేదు కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో కలిసి భారత్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మనం భావించవచ్చు అంటారా? అమెరికా టారిఫ్ అనేటువంటిది టారిఫ్ కొరకు కాదు. టారిఫ్ అనేది ఒక వెపన్. అంటే రష్యా నుంచి ఆయిల్ బంద్ చేయాలనేది ఒక వెపన్, టారిఫ్లు పెంచడం అనేది ఒక వెపన్, వీసాలు ఇవ్వడం అనేది ఒక వెపన్, ఇప్పుడు బంగ్లాదేశ్ నిలబెడతాం, ఎగేస్తాం అనేది మరొక వెపన్. ఇటువంటి వెపన్స్ అన్ని అమెరికా చేతిలో పెట్టుకొని ప్రయోగిస్తుంది భారతదేశం మీద ఒత్తిడి సృష్టించడానికి. భారతదేశం తెలివిగానే వ్యవహరించింది. ఎందుకంటే వెంటనే చైనా తోటి, రష్యా తోటి సంబంధాలు మెరుగుపరుచుకుంది. సత్యం గారు ఒక్క నిమిషం అండి, మనకు మామిడి గిరిధర్ గారు మూడో పాయింట్ కంప్లీట్ చేయండి. మూడోది, ఇస్లామిక్ ఉగ్రవాదులు ఇవాళ బంగ్లాదేశ్ లో రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ముస్లిం ఫెనటిజాన్ని కూడా ఎగేయటానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ మూడు రకాలుగా ఇవాళ బంగ్లాదేశ్ ని మనకు వ్యతిరేకంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. రైట్, మరలా మాట్లాడదాం సత్యం గారు. మామిడి గిరిధర్ గారు ప్రముఖ విశ్లేషకులు మనకు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. గిరిధర్ గారు నమస్కారం అండి. గిరిధర్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? హలో గిరిధర్ గారు. రైట్, సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. సత్యం గారు, మీరు చెప్తున్నట్టుగా టారిఫ్ వార్ అవ్వచ్చు, బంగ్లా వార్ అవ్వచ్చు, వీటన్నింటినీ కూడా రకరకాల వెపన్లని భారత్ పై ప్రయోగిస్తుంది. సో భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి ఇప్పుడు? అంటే ఇటు పాక్ ని, బంగ్లాని, అమెరికాని ముగ్గురిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దౌత్య విధానం ఎలా ఉండబోతుంది? అంటే దౌత్య యుద్ధమే చేయబోతుందా భారత్? ఖచ్చితంగా అండి. యుద్ధం అనేటువంటిది వాళ్ళు ఎవరు కోరుకోరు. యుద్ధం చాలా రిస్క్ తోడు కూరుకున్నటువంటి విషయం. తర్వాత శాశ్వత శత్రువు, శాస్త్ర మిత్రుగా విడిపోవాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఇవాళ మనం ద్విపక్ష సంబంధాలు, ఒప్పందాల ద్వారానే వీటిని పరిష్కరించుకోవాలి. అమెరికా తోటి ఎలా వ్యవహరించాలో, పాకిస్తాన్ తోటి ఎలా వ్యవహరించాలో మనకు 70 ఏళ్ల అనుభవం ఉంది. కొత్త అనుభవం అవసరం లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ తోటి ఎలా వ్యవహరించాలి అనేటువంటిది మనకున్నటువంటి అన్ని దౌత్య మార్గాలు మాత్రం ఉపయోగించాలి. ఎందుకంటే అక్కడ మైనారిటీలుగా ఉన్నటువంటి 8% మంది హిందువులు ఉన్నారు. బంగ్లాదేశ్ లో అంతర్గత రాజకీయాలు ఏమన్నా కానివ్వండి, కానీ హిందువుల మీద దాడి చేసినప్పుడు మనం అభ్యంతరం చెప్తున్నాం, తర్వాత వార్నింగులు కూడా ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ విషయంలో వెనకబడిపోయేం లేవు. పాకిస్తాన్కు వార్నింగ్ సిగ్నల్స్ పంపుతున్నాం. అయితే ఈ మధ్య ఒక కొలిక్కు వస్తుంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఇవాళ హాదీని హత్య చేయటంతో ఇవాళ మళ్ళీ బంగ్లాదేశ్ వ్యాప్తంగా గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే యూనస్ ఆధ్వర్యంలో ఎలక్షన్లు జరగబోతున్నాయి, మార్చిలో ఎలక్షన్లు జరుగుతాయి అనుకుంటున్న సమయంలోనే అవామీ లీగ్కు, షేక్ హసీనాకు ఆ పార్టీకి అనుమతి లేదని ప్రకటించారు. మళ్ళీ మాట్లాడదాం సార్. మామిడి గిరిధర్ గారు ప్రముఖ విశ్లేషకులు. గిరిధర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే సార్. మనకు సత్యం గారు చెప్తున్నట్టుగా బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు భారత్ ఏ విధంగా సహాయం చేసిందో అందరికీ తెలిసిందే. అప్పుడే సెక్యులర్ అని చెప్పారు. 91% ముస్లింలు ఉంటే 8% హిందువులు అక్కడ ఉన్న పరిస్థితి. ఈ రోజు హిందువులపై దాడులు ఇంత ఘనం జరుగుతున్నాయి. హిందువుల టార్గెట్ గానే ఈ దాడులు చేస్తూ ఉన్నారు. సో మన దౌత్య విధానం ఎలా ఉండబోతుంది? అక్కడ ఉన్న హిందువులను రక్షించడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? మనకు ఈ రోజు కొత్త విషయం ఏం కాదండి. మనకు బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడాను ఈ ఇబ్బందులు చాలా ఉన్నాయి. షేక్ ముజిబుర్ రెహమాన్ చంపేసిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ భారత వ్యతిరేకంగానే ప్రవర్తించినాయి. ఎర్షాద్ ప్రభుత్వం కావచ్చు, ఖలీదా జియా ప్రభుత్వం కావచ్చు, ఇవన్నీ కూడాను మనకు వ్యతిరేకంగా ప్రవర్తించినాయి. కాబట్టి బంగ్లాదేశ్ తోటి మనకు ఇబ్బందులు, విభేదాలు అనేది ఈ రోజు కొత్త విషయం కాదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, హిందువులు ఈ రోజు మొదటిసారి వాళ్ళని పీడించబడట్లేదు. వాళ్ళు తరచూ పీడించబడుతూనే ఉన్నారు. మనకు గతంలో ఆ దేశంలో మేజర్ గా ఏం ప్రాబ్లం వచ్చినా, ప్రభుత్వాలు మారినా హిందువులనే వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ మీద చంపడము, వాళ్ళని హింసించడం ఇటువంటివన్నీ జరిగినాయి. గతంలో కూడా జరిగినాయి, చాలా పెద్ద ఎత్తున కూడా జరిగినాయి. మనకు చూస్తే కనుక ఈవెన్ 92లో ఇక్కడ బాబ్రీ మస్జిద్ ని కూడగొట్టిన తర్వాత
చాలా పెద్ద ఎత్తున ఆ దేశం అంటూ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి చాలా పెద్ద మత ఘర్షణలు అక్కడ జరిగినాయి. చాలా వందలాది మందిని చంపారు, ఎన్నో గుళ్ళని ధ్వంసం చేశారు. కాబట్టి దాంట్లో ఏం మార్పు లేదు. షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా హిందువులు సురక్షితంగా ఏం లేరు, భయంతోనే ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా దసరాల్లో మన దుర్గా పండాల్స్ మీద దాడులు చేయడము, అక్కడ ఏదో విధమైనటువంటి మత ఘర్షణలు రేకెత్తించడం, ఇవన్నీ గతంలో కూడా షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా జరిగినాయి. కాబట్టి దాంట్లో మార్పలేదు, అది అర్థం చేసుకోవాలి. మూడవది, భారతదేశం ఎలా డీల్ చేస్తుంది. మనం T20 మ్యాచ్ ఆడట్లేదు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు వ్యతిరేకంగా మన చుట్టుపక్కల చాలా దేశాలని, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, మనకు వ్యతిరేకంగా చాలా వీళ్ళని ఏదో విధంగా ప్రలోభ పెట్టో లేదా భయపెట్టో లేదా వాళ్ళని లొంగ తీసుకునో వాళ్ళని మనకు వ్యతిరేకంగా తయారు చేసి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మనం టెస్ట్ మ్యాచ్ ఆడతాం, టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడతాం, మెల్లిమెల్లిగా దాన్ని మళ్ళీ మన పరిధిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు మనం చూసామంటే కనుక శ్రీలంకలో రాజపక్ష సోదరులు ఇద్దరు ఉండేవారు. మాల్దీవుల అంశాన్ని కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్ అదే ముందు ఇక్కడ చెప్తున్నాను. హంబన్ తోట ఇచ్చేశారు, కొలంబో పోర్ట్ చైనాకి ఇచ్చేశారు. ఈ రోజు ఏమైంది, మళ్ళీ మొత్తం వాళ్ళ కొత్త ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో అతను ముందు మన దేశానికే వచ్చాడు. ఇన్ఫాక్ట్ ఈ రోజు జయశంకర్ గారు ఆయన కలిసాడు. కాబట్టి మనకు మళ్ళీ వాడు మన దగ్గరకు వచ్చేసారు. మాల్డీవ్స్ అదే ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ తోటే మోయిస్ గెలిచాడు. ఈ రోజు మళ్ళీ భారతదేశంలో మైత్రి పెట్టుకున్నాడు కదా. మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కేపీ శర్మ ఓలీ ఏమయ్యాడు, వెళ్ళిపోయాడు. అవును. కాబట్టి భారత వ్యతిరేకతతోటి ఏ దేశం కూడా బాగుపడదు. మనతోటి వ్యతిరేకత పెట్టుకుని ఈరోజు పాకిస్తాన్ ఎంత అధపాతాళంలో క్షీణించిందో చూస్తున్నాం. వాళ్ళ ఎకానమీ ఎలా దెబ్బతినిందో, 45% పేదరికంతో ఎలా సతమతం అవుతుందో చూస్తున్నాం మనం. భారతదేశంతో మైత్రి ఉన్నప్పుడే బంగ్లాదేశ్ బాగా అభివృద్ధి చెందింది, వాళ్ళకి టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా రాణించింది. దానికి మనమే సాయం చేశాం కూడా. మన దగ్గర పత్తి కొంటారు, మన పెట్టుబడులు ఉన్నాయి, రేమండ్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్ని అక్కడ ఇన్వెస్ట్ చేశాయి. అలాగే వాళ్ళ మొత్తం మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్ కూడా మన పోర్ట్స్, మన కోల్కతా, హౌడా ఈ పోర్ట్స్ నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. అలాగే వాళ్ళకు కెమికల్స్ కానీ వాళ్ళకు రంగులు కానీ మన దగ్గర నుంచే ఇచ్చాం మనం. కాబట్టి మనం వాళ్ళకి చాలా సహాయం చేశాం. మన సహాయం లేని ఏ దేశాలు కూడా బతకలేవు. ఆ విషయం వాళ్ళు అర్థం చేసుకున్న రోజు బాగుపడతారు. కానీ నేతలు ఎవరైతే ఉంటారో, లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొనుక్కుంటారు. గిరిధర్ గారు మీరు చెప్పినట్టుగా ప్రతి దేశం కూడా కొద్ది రోజుల తర్వాత మన దారికి వస్తున్న పరిస్థితి. కానీ ఈ లోపు అక్కడున్న హిందువులకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళు బాధింపబడుతూ ఉన్నారు, వాళ్ళని నడి రోడ్డు మీద చిత్రహింసలకు గురి చేస్తున్న పరిస్థితి, హత్యలు చేస్తున్న పరిస్థితి. దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం లేదంటారా? ఆ రీతిలో ఒక గట్టి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మన మీద లేదా? అందుకనే మనం సిఏ చట్టం తీసుకొచ్చాం. మనం సిఏ చట్టం ఎందుకు తీసుకొచ్చాం? మనం అటువంటి అక్కడ పీడించబడుతున్నటువంటి హిందువులకు రక్షణ కోసమే వాళ్ళకు భారత పౌరసత్వం ఇవ్వడానికే సిఏఏ చట్టం మనం తీసుకొచ్చాం. దాన్ని ఎలా వ్యతిరేకించారో అందరూ చూసాం. మొత్తం అపోజిషన్ అందరూ ఎందుకు వ్యతిరేకించారు? ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ కి ఎవరికి వర్తించదు, ఒక్క ముస్లిం కూడా వర్తించదు. అయినా వీళ్ళందరూ ముస్లింలకు ఏదో అన్యాయం చేస్తున్నారని చెప్పి దాన్ని అపోజ్ చేశారా లేదా? ఇప్పుడు ఆ చట్టం యొక్క అవసరం ఏంటో మనం చూస్తున్నాం కదా. మనం భారత ప్రభుత్వాన్ని ఏం కోరాలంటే ఆ చట్టంలో ఒక కండిషన్ పెట్టారు. 31 డిసెంబర్ 2014 కంటే ముందర వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ చట్టం వర్తించేది. ఆ డేట్, ఆ పరిధి తీసేయమని మనం ప్రభుత్వాన్ని కోరాలి. అక్కడ ఉన్నటువంటి హిందువులు అసురక్షితంగా ఉన్నప్పుడు అంతా కూడా మన దేశంలో వచ్చి శరణు తీసుకోవచ్చు. మళ్ళీ వెనక్కి వెళ్ళగలిగితే వెళ్తారు. వెళ్ళలేని పరిస్థితులు అక్కడ ఉంటే కనుక మన భారతదేశమైన పౌరసత్వం తీసుకోవడానికి వాళ్లకు అన్ని స్వేచ్ఛ ఇవ్వవలసిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నది. ఆ దిశగా ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. సచిన్ గారు, చూస్తున్నాం అంటే ఇప్పుడు అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఎలక్షన్స్ జరగాలంటే ఏ దేశమైనా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేశామో చెప్పాలి, అధికారంలోకి రావాలనుకున్న ప్రభుత్వం ఏం చేయబోతున్నామో చెప్పాలి. ఈ రెండింటినీ వదిలేసి భారత్ పై విద్వేషం చెందుతున్న పరిస్థితి, భారత విద్వేషంగానే అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్న పరిస్థితి. మాల్దీవుల్లో కూడా సేమ్ అలానే చేసి అధికారంలోకి వచ్చారు. సో ఏంటి అసలు మనని ఒక రకంగా టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఈ ఎలక్షన్స్ అనేవి అవి ఫార్స్ అండి. బంగ్లాదేశ్ లో జరగబోయే ఎలక్షన్స్ ఫార్స్. ఒక పార్టీని నిషేధించి ఎలక్షన్ లో పాల్గొనడానికి వీల్లేదని చెప్పేసి సొంతం ఎలక్షన్స్, సొంత పార్టీ, ఒక పార్టీ లేదా ఒక మిత్ర పార్టీలు కలిసి ఓటు వేసుకొని మేము అధికారంలోకి వచ్చామని చెప్తే దానికి శాన్సిటీ లేదు, క్రెడిబిలిటీ లేదు. కాబట్టి బంగ్లాదేశ్ లో ఎలక్షన్లు జరిగితే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకు అవకాశం ఇవ్వాలి. తర్వాత వెంటనే ఈఎన్ఓ మానిటరింగ్ లో జరగాలి. అలా రాని పక్షంలో తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చినా వాటిని గుర్తించకూడదు. ఎలక్షన్లో
తొత్తి ఎలక్షన్ల అధికారంలోకి వస్తే అటువంటి ప్రభుత్వాలను రికగ్నైజ్ కూడా చేయకూడదు. కాబట్టి ఇట్లాగే ఏ దేశంలో తగ్గట్టు ఆ దేశంలో ఎలక్షన్లు దొచ్చితే ఇంకా డెమోక్రసీ ఉంది, వరల్డ్ సర్వైవల్ ఉంటది. తర్వాత అన్ని దేశాల్లో కూడా ఇవాళ ఎప్పుడు కూడా మనం అంతర్జాతీయ సూత్రాలు పాటిస్తుంది ఏంటంటే అన్ని దేశాల్లో మైనారిటీలు ఉన్నారు. అన్ని దేశాల్లో మైనారిటీలు, ఆ మైనారిటీలకు స్పెషల్ ప్రొటెక్షన్ ఇచ్చి ఐక్యతను చాటుకోవటానికి అన్ని దేశాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అట్లా ఇప్పుడు మన దేశంలో ఉంది మైనారిటీలు ఉన్నారు. మైనారిటీలు ఎవరు? ముస్లింలు మైనారిటీలు, జైనులు మైనారిటీలు, బౌద్ధులు మైనారిటీలు. వాళ్ళందరికీ స్పెషల్ ప్రొటెక్షన్స్ ఇచ్చి ఈ దేశ ఐక్యతను కాపాడుకుంటున్నాం. బంగ్లాదేశ్ కూడా అట్లాగే 8% ఉన్న హిందువులకు మైనారిటీల కింద ప్రొటెక్షన్ ఇప్పటి వరకు దొరికింది. ఇప్పుడు దాడులు చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. కాబట్టి అంతర్జాతీయ సమాజంతో ఒత్తిడి తేవటం తప్ప ఏకైక పరిష్కారం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇవాళ మనకు చెప్పండి. ఇంకొక అంశం కూడా, ఇప్పుడు పహల్గామ్ దాడిలో కూడా హిందువులనే టార్గెట్ చేశారు, అడిగి మరీ కాల్చి చంపేసిన పరిస్థితి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా హిందువులనే టార్గెట్ చేసి వరుస హత్యలు జరుగుతున్నాయి, వాళ్ళపై దాడులు జరుగుతున్నాయి. సో ఇటు భారతదేశం కూడా స్వల్ప దాడులు జరిగే అవకాశం ఉంది, షార్ట్ టర్మ్ దాడ్స్ కి సిద్ధంగా ఉండండి అని కూడా చెప్పింది. అంటే అటాక్ జరగబోతుంది అనుకోవచ్చా ఈ పహల్గామ్ తరహాలో? అంటే ఆపరేషన్ సింధూర్ లాగా ఒక చిన్న దాడి బంగ్లాదేశ్ కు రుచి చూపించే ప్రయత్నం చేయబోతుందా సర్కార్? అది ఇప్పుడే ఆ సిచ్యువేషన్ రాలేదండి. ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి మిత్రత్వం దరిదాపు 50% జనాభా భారతదేశంతో మిత్రత్వాన్ని కోరుకుంటారు బంగ్లాదేశ్ ప్రజలు. ఎందుకంటే వాళ్ళు బెంగాలీలు, తూర్పు బెంగాల్, మంది పశ్చిమ బెంగాల్ అయితే అది తూర్పు బెంగాల్ ఉమ్మడి దేశంలో. కాబట్టి వాళ్ళందరికీ కూడా భారతీయ మూలాలు ఉన్నాయి. అందుకని వాళ్ళంత అగ్రెసివ్ గా ప్రజలు భారతదేశానికి వ్యతిరేకంగా లేరు. 1-2 రాజకీయ పార్టీలు వెనుకున్నటువంటి ఉగ్రవాదులు ఇవాళ దీన్ని లీడ్ చేస్తున్నాయి. ఒక ప్రశాంత వాతావరణం ఏర్పడితే మెజారిటీ ప్రజలు భారతదేశాన్ని మిత్రత్వాన్ని కోరుకుంటారు. తర్వాత రెండోది, ఇటువంటి ఉగ్రవాదులు 7 సిస్టర్స్ మనకు తూర్పు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. మిజోరాం గానీ, త్రిపుర గానీ. ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ లో అది కూడా చెప్తున్న పరిస్థితి కదా, 7 సిస్టర్స్ ని కూడా మేము లాగేసుకోబోతున్నామని. లాగేసుకోవటం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మన దేశంలో ఉగ్రవాదులు ప్రవేశించినట్టే దాంట్లో కూడా మేము పెడతాం, ఉగ్రవాదులు ప్రవేశించి మేము అల్లకల్లోలం సృష్టిస్తామని వాళ్ళ ఉద్దేశం. వాస్తవానికైతే మనకు శాస్త్ర శత్రువుగా మిగిలితే మనకు నష్టం. ఎందుకంటే చైనా సరిహద్దు తర్వాత పెద్ద సరిహద్దు ఉన్న దేశం బంగ్లాదేశే. చుట్టూ మన దేశమే ఉంది, తూర్పున మన దేశం ఉంది, పశ్చిమ మన దేశం ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ని నయానా భయాన దారికి తీసుకొచ్చుకోవటం తప్ప దాని మీద దాడి చేసి ప్రజలను రెచ్చగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకని ముందు ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరిస్తాయి, ఎట్లా ఉంటది అనేటువంటి విషయాల మీద ఒక అసెస్మెంట్కి వచ్చిన తర్వాతనే యాక్షన్స్ ఉంటాయి తప్ప అంత తొందరపడి ఆ దేశం మీద జోక్యం చేసుకోవటం అటువంటివి ఉండవు. ఎందుకంటే మంచి రిజల్ట్స్ కూడా వస్తాయని అనుకోలేం మనం. శ్రీలంకలో శ్రీలంక ప్రభుత్వం కోరితే మనం ఐపీఎఫ్ ఫేర్ మీద, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ మీద పోయినాం. శ్రీలంక కోరిందని పోలే. అమెరికాలో డిగో గారుశాల స్థావరం నుంచి అమెరికా తిష్ట వేస్తుంది శ్రీలంకలో, మనమే ముందు పోవాలని పోయినాం. పోయిన తర్వాత మనకు అన్ని బ్యాడ్ ఇష్యూస్ వెంటపడ్డాయి. దాంట్లో భాగంగానే రాజీవ్ గాంధీ హత్య కూడా జరిగింది. కాబట్టి ఆ దేశ అంతర్గత సమస్యలు జోక్యం చేసుకునేటప్పుడు 100 ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది ఇప్పుడే సైన్యం యాక్షన్ ఇటువంటి అనేది ఊహించడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దౌత్య మార్గాల ద్వారానే ఖచ్చితంగా ఈ ప్రజలు చేయగలరు. ప్రభుత్వం ఏర్పడితే ఇప్పుడు యూనస్ వీకెస్ట్ పర్సన్ కాబట్టి ఏదో ఒక ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి వీలుంటుంది. కాబట్టి మనం కొంతకాలం పాటు ఇటువంటి వైఖరి అనుసరించే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్న సత్యం గారికి, అదేవిధంగా మామిడి గిరిధర్ గారికి ఐన్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడులనైతే భారత సర్కార్ పూర్తిగా గమనిస్తూ ఉంది. సో దౌత్య విధానం ద్వారా బంగ్లాలో జరుగుతున్న అరాచకానికి చెక్ పెట్టే దిశగానే సర్కార్ అయితే అడుగులు వేయబోతోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశగా భారత సర్కార్ పూర్తి చర్యలు కూడా చేపట్టబోతుంది. సో ఎక్కడైనా సరే, ఏ దేశంలో అయినా శాంతినే కోరుకుంటుంది భారతదేశం. అట్లాంటి శాంతి కాముక దేశం ఎక్కడా కూడా యుద్ధకాంక్ష అయితే ఏనాటికి కోరుకోదు. సో బంగ్లాదేశ్ లో పరిస్థితులను దౌత్య యుద్ధం ద్వారానే జయించే ప్రయత్నం అయితే భారత్ చేస్తుంది. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.